1890లలో నార్వే తన చరిత్రలో కీలకమైన క్షణంలో నిలిచింది. స్వీడన్ నుండి స్వాతంత్ర్యం పొందే అంచున ఉండగా ప్రాథమిక పారిశ్రామిక అభివృద్ధిని స్వీకరించడం ప్రారంభించింది. ఈ రూపాంతర సమయంలో దేశం ఎక్కువగా గ్రామీణంగా ఉండేది. కానీ క్రిస్టియానియా, ఇప్పటి ఓస్లో మరియు బెర్గెన్ వంటి నగరాలు చురుకైన వాణిజ్యం, సంస్కృతి మరియు కార్యకలాపాలతో నిండి ఉండేవి. రైల్వేలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొత్త పరిశ్రమల ప్రారంభం ద్వారా ఆధునిక యుగం మొదలవుతుందనే సంకేతాలు కనిపించసాగాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ జీవనశైలి గాఢంగా నెలకొనిపోయి ఉండేది. ఈ పాతదనానికి మరియు కొత్తదనానికి మధ్య ఉన్న ఈ ఆసక్తికరమైన మిశ్రమాన్ని ఆ కాలంలో ఉన్న ఫోటోక్రోమ్ ప్రింట్లు బహువర్ణంగా పట్టిక చేసినవి. ఫోటోక్రోమ్ అనే రంగుల ఫోటోగ్రఫీ సాంకేతికత ద్వారా సృష్టించబడిన ఈ అద్భుత చిత్రాలు నార్వేజియన్ ప్రజల నిత్య జీవితాన్ని మనముందు ఉంచుతాయి. తీర ప్రాంతాల్లో చేపల వేటలో మగ్నమైన మత్స్యకారులు, పొలాల్లో పని చేస్తున్న రైతులు, మార్కెట్లలో మరియు నౌకాశ్రయాలలో కనిపించే పట్టణ ప్రజలు. అవి నార్వేకు ప్రసిద్ధిగా నిలిచిన ప్రకృతి దృశ్యాలను కూడా అందంగా చూపుతాయి. కొండల మధ్యగా పొడవుగా సాగే ఫ్యోర్డ్లు, ఆకాశాన్ని తాకే మంచు గుట్టలు, పరవళ్లు తొక్కే జలపాతాలు ఆల్ చిత్రాల్లో నాజూకైన రంగులతో అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రాలు కేవలం కళాత్మక సంపదలు మాత్రమే కాకుండా చారిత్రక పత్రాలుగా కూడా నిలిచాయి. నార్వే తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకునే సమయంలో అక్కడి ఆత్మను, దృశ్యాలను మనకందిస్తున్నాయి.